హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఇది చెప్పాను కదా, 2 మంత్స్ బ్యాక్ వీడియోస్ అయితే ఇంకా 3, 4 ఉండిపోయినాయి అనేసి 2 ఆల్రెడీ పెట్టేశాను. లాస్ట్ వీడియో అండి. అప్పుడు మా కుమారక్కల ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ గారెలు అయితే వేసింది. గారెలోకి మా గోదావరి వాళ్ళు ఏం నంచుకుంటారు తెలుసా? చట్నీ అయితే నంచుకుంటారు. ఆ రోజు ఏమి నాన్ వెజ్ తినలేని రోజు అయితే చట్నీ నంచుకుంటారు. నాన్ వెజ్ తినే రోజైతే కంపల్సరీ ఎంత పనున్నా సరే చికెన్ తెప్పించుకుని చికెన్ వండుకుని ఆ గ్రేవీ ఉంటుంది కదా, దాంతో ముంచుకుని తింటే గారెలండి. పెట్టిన పేరు కదా, నాటుకోడి కూర చిల్లిగార అంటారు కదా. ఇది నాటుకోడి కాదు కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఎందుకంటే పల్లెటూరు సైడ్ అయితే చికెన్ని కాల్చి అమ్ముతారన్నమాట. అందుకు చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది స్కిన్లెస్ అని అది అంటారు కానీ స్కిన్తో కాల్చిన కోడి కూర వండుకుంటే మహా టేస్టీగా ఉంటుందండి. అవే పొయ్యి మీద వండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు అంత యూజ్ చేయట్లేదు కదండి పొయ్యిలు అయితేని. నాకైతే పొయ్యి మీద వండిన ఎటువంటి వంట అయినా, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా టిఫిన్ అయినా ఏదైనా సరే పొయ్యి మీద వండింది అయితే బాగా ఇష్టమండి. ఇంకైతే గారెలు అయితే వేయటం అయిపోయాక చికెన్ కర్రీ దగ్గర పెట్టుకుని కాఫీలు దగ్గర పెట్టేసింది. మార్నింగ్ కదా, ఇంకా ఎవరు కాఫీ కూడా తాగలేదు. అన్నీ పక్కన పాలెట్టాం కదా, ఇక పక్కన పాలు పక్కన గారెలు అయితే వేడి చేసి కాసేసి కాఫీ అయితే కలిపేసిందండి. ఇప్పుడు అందరం ఒకసారి కూర్చొని తింటామన్నమాట. నాకు ఇలాగ అందరు కూర్చొని తినటం చాలా ఇష్టమండి. ఎందుకంటే కబుర్లు చెప్పుకుంటూ తినొచ్చు. నిజంగా ఇలాంటి ఏమంటారు వాల్యూ అనేది మనకి మన వాళ్ళతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. ఇప్పుడైతే నేను నా ఫేవరెట్ అరిటాకులో అయితే తింటున్నాను. నాకు అరిటాకులో తినటం అంటే ఏదైనా సరే నాకు అరిటాకులో తినటం అంటే చాలా ఇష్టము. అది కూడా వేడి తింటే ఇంకా ఇష్టం అన్నమాట. ఇప్పుడైతే నేను నా కాఫీ తాగుతాను. నేను టీ తాగను కానీ కాఫీ తాగుతానండి. అదైనా ఎప్పుడైనా ఒకసారి, రోజు అయితే తాగను. ఎప్పుడైనా మూడు బాగుంటే తాగుతాను. ఇప్పుడైతే నేను గారెలోకి అయితే చికెన్ కర్రీ వేస్తున్నానండి. చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకు ఎక్కువ మెత్తని ముక్కల కంటే కూడా కొంచెం దుమ్మున్న స్కిన్ ఉన్నదైతే నాకు నచ్చుతుంది. ఎందుకంటే మాకు ముంబైలో ఎలాగ దొరకదు స్కిన్తో కోడి, అస్సలు ఎప్పుడు చూడలేదు కూడానండి. కాల్చరు కదా అక్కడ, ఖాళీ స్కిన్ లేకుండా స్కిన్లెస్సే దొరుకుతుంది. నాకు స్కిన్తో ఇష్టం అన్నమాట. ఇంకైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయాక మధ్యాహ్నం లంచ్లోకి అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తుందండి. దానికోసం మసాలాలు, ఉల్లిపాయలు వేపేసి మసాలా పొడి వేసి వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకున్నాక వాటర్ మరిగేదాకా అలా మరగపెట్టుకున్నాక ముందుగా మనం బియ్యం కడిగి పెట్టుకుంటాం కదండి, ఆ బియ్యం అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని మొత్తం మసాలా అంతా దగ్గరకు నీళ్ళన్నీ బాగా 75% వరకు ఉడికిపోయాక మేమైతే చికెన్ వేసుకుంటాం అన్నమాట. చికెన్ కూడా ఫ్రై మసాలాలన్నీ రాసేసి ముందు పక్కన పెట్టుకుంటాము. మ్యాగ్నేట్ చేసుకుని తర్వాత అయితే చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఫ్రై చేసేసుకుంటారు. తను చికెన్ పులావ్ అంటారు కదా. మా అమ్మలు, మా అక్కలు అయితే ఇలా చేస్తారన్నమాట. సగం రైస్ ఉడికాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ని ఆ వాటర్ గ్రేవీ ఉంటుంది కదా, గ్రేవీతో సహా మొత్తం అయితే ఇందులో వేసేసుకోవాలి. అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇలాగ మొత్తం కలిపేసుకుని ఎండేసి స్లోలో పెట్టేసి కాసేపు దమ్ అయితే పెట్టేసుకున్నాక మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాకు ఇలాగా అమ్మ చేతి ఇంకా గోదావరి వంటలు అయితే పేర్లు పెట్టక్కర్లేదు కదా, ఆ టేస్ట్ తిన్న వాళ్ళకి తెలుస్తుందండి. చూసిన వాళ్ళకంటే కూడా ఇక్కడ ఈ సైడ్ ఉన్న వాళ్ళకి ఆ టేస్ట్ అయితే తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ అన్నీ నకిలీ అయితే దొరకవండి, అన్నీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. నాకు చాలా ఇష్టము. పల్లెటూరులో అయితే కొంతమంది చెట్లు పెంచుకుని వెజిటేబుల్స్ తింటారు, ఎంత బాగుంటుందో. నాకు ఎప్పుడైనా నా లైఫ్లో ఏదైనా కోరిక ఉందంటే నాకు ప్రశాంతంగా తోటల్లో అందులో మనమే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పండించుకుని వండుకుని తిని అలా పచ్చని వాతావరణంలో ఉండటం నాకు చాలా ఇష్టమండి. నాకు బంగ్లాలో ఉండటం కంటే ఇల్లు ఉండాలి, ఇల్లు ఉండకూడదని కాదు కానీ ఇల్లు ఉండాలి, అలాగే ఇలాగ పచ్చని పొలాల్లో మన
మన ఫుడ్ని మనమే పండించుకునేలాగా అలాగైతే నాకు చాలా నచ్చుతుంది అన్నమాట. మీలో ఎవరికైనా నాకులాగే అనిపిస్తుందా చెప్పండి. నాకైతే అలాగే అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ప్లేస్ ఉండదు కానీ లేకపోతే ఏయోటి విత్తనాలు తెచ్చి చెట్లు అయితే పెంచుకునేదాన్ని. నాకు చాలా ఇష్టము. అలాగా ఒక్కోసారి పెంచుతాను కానీ ఇక్కడైతే సరిగా పెరగవండి. ఎందుకంటే కొంచెం మట్టిలో మనం పెంచుతాం కదా, అందుకు గమ్మున పెరగవు. నేల మీద వేసిన చెట్టుకి కుండీలు వేసిన చెట్టుకి చాలా తేడా అయితే ఉంటుంది కదా. నాకు ఎప్పటికైనా నేను మా పిల్లలు సెటిల్ అయిపోయాక అలాగా ప్రశాంతమైన ప్లేస్లో ఉండాలని అనుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదండి. వేడివేడిగా అరిటాకులో వేసుకుని కూర వేసుకుని ఉల్లిపాయ ముక్క పెట్టుకుని సూపర్గా నిమ్మకాయ ఉల్లిపాయ కంపల్సరీ ఉండాలండి బిర్యానీలో. కంపల్సరీ అంటే కంపల్సరీ. ఇంకా అయితే మేము గోదావరిలోకి వెళ్ళిన వీడియో కదండి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మా పెద్దమ్మ గుమ్మడికాయలు అయితే పంపింది నా కోసం. అమ్మని ఒడియాలు పెట్టు పిల్లకి అనేసి, ఎందుకంటే మాకు నరసాపురంలో అంత గుమ్మం దొరకవు. అమ్మ అయితే పాపం ఎంత కష్టపడి జర్నీ చేసి వచ్చినా సరే మళ్ళీ ఎండలో ఉండవేమో, వర్షాలు వచ్చేస్తాయేమో అనేసి అమ్మ ఒక్కొద్దు చేసిందండి. పాపం నుంచి అమ్మకి హెల్ప్ చేయలేకపోయాను. ఒక గుమ్మడికాయ బదులు కొట్టేసి ముక్కలు అయితే కోసేసి వాటర్ అంతా వెళ్ళే వరకు పెడతారు కదండి, అలా పెట్టారన్నమాట. చూసారా, మా నాన్న అయితే దాని ఒక ట్రబ్లో అయితే పెట్టేసి తీసుకెళ్ళి ఒక స్టూల్ మీద ఎత్తి దాని మీద రాయి అయితే శనకాల రాయి ఉంటుంది కదా, శనకాలి ఇంట్లో అదైతే పెట్టారన్నమాట. ఎత్తు వాటర్ ఎంత కిందకి వెళ్ళటానికి. మార్నింగే అయితే ఇంకా అది వాటర్ అంతా వెళ్ళిపోయింది కదండి గుమ్మడికాయది. అందులోని పచ్చిమిరపకాయ, అల్లము, పసుపు, ఉప్పు మొత్తం మీద ఏయో వేస్తారు. మినప్పిండి అండి, మెయిన్ మినప్పిండి లేకుండా మనకి వడియాలు అయితే తయారవ్వవు కదా. గుమ్మడి వడియాలు అంటే మినప్పిండి కంపల్సరీ. అది కూడా ఇంత కాయలకి ఇంత క్వాంటిటీ అని ఉంటుంది అన్నమాట. అది మనం చూసి కలుపుకోవాలి. మా అత్తయ్య కూడా బాగా పెడుతుంది. మా అమ్మాయి ఇలాంటి వంటలు చేయాలంటే ముందు అత్తయ్యని అడుగుతుంది దేనికి ఎంత వేయాలి కొలత అడిగి అప్పుడు చేస్తుంది అన్నమాట. ఇంకా వడియాలు ఇలా బాగా కలిపేసుకుని ఇంకా మార్నింగే పక్కకెట్టేసింది. ఎండ రాకుండా వేసేద్దాం అనేసి. ఇంక అలా ఎండ కూడా బాగానే వచ్చిందిలేండి. అమ్మ అయితే వడియాలు అయితే బాగానే పెట్టేసింది. ఎండాకైతే చూపిస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ పుట్టింటోళ్ళ నుంచి మీరేమేమి తెచ్చుకుంటారో చెప్పండి అది కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చిన అమ్మ అయితే కారం, పసుపు, ఇంకా ఎండ్రొయ్యలు అనేసి చేపలు, రొయ్యలు అన్నీ పచ్చి కూడా ఇస్తుందండి. ఎందుకంటే వెళ్ళే ముందే కొనేసి ఫ్రై చేసుకుని పట్టుకెళ్తాను అన్నమాట. ఈయనకి రొయ్యలు అంటే చాలా ఇష్టము. అందుకోసం అమ్మ కంపల్సరీ రొయ్యలు అయితే ఇచ్చుకుంటుంది. 3-4 కేజీలు ఇచ్చుకుని రొయ్యలు వలిపించుకుని ఆవులు పెట్టుకుని అయితే వెళ్తామన్నమాట. ఇంకా పిండి వడియాలు, పచ్చిమిరపకాయలు, గుమ్మడి వడియాలు, ఇంకా పిండి వంటలు అయితే మాకు ఏమేమి ఇష్టమో అన్ని పిండి వంటలు ఇంకా బయట నుంచి ఏమైనా తెచ్చుకోవాలంటే తెచ్చిస్తుంది. ఇంకా పిల్లలకి నాకు షాపింగ్ చేయించి ఏది కావాలితే కొన్ని అయితే పంపుతుందండి. నిజంగా అమ్మ వాళ్ళు మాకు అవసరం అయితే చాలా చేస్తారు. ఇంకా గోదావరి వాళ్ళు సైడ్ అయితే ఇంకా ఇలాంటి పట్టింపులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. పుట్టింటికి ఆడపిల్ల వచ్చిందనుకో ఇంకా అన్నీ పెట్టి పంపాలనేసి రూల్ అయితే ఉంటుందండి. రూల్ అనే కాదు, మన పిల్లకి పెట్టాలని మనకు కూడా అనిపిస్తుంది కదా. మీ ఊర్లో కూడా ఇంతేనా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అమ్మ అయితే గుమ్మడి వడియాలకి ఇదైతే మొత్తం కలిపేసింది. ఇప్పుడు వడియాలు అయితే పెట్టుకుంటున్నమాట. ఇంకా నాన్న కూడా హెల్ప్ చేస్తారండి అమ్మకి. మీ అమ్మగారి నుంచి మీ ఇంటికాడ నుంచి మీరేం తెచ్చుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే కంపల్సరీ అన్నీ అమ్మ అయితే కంపల్సరీ పెడుతుంది. మేము వచ్చినప్పుడు ఉత్తి బట్టలతో వస్తాం, వెళ్ళినప్పుడు అయితే ఆ బట్టలన్నీ చిన్న బ్యాగ్లో పెట్టేసుకుని పెద్ద బ్యాగ్ నిండా ఓన్లీ ఇవన్నీ పిండి వంటలు ఇంకా వడియాలు అయితే పట్టుకెళ్తూ ఉంటాము. ప్లీజ్ లైక్ చేయండి.